మంచు మనోజ్ అండ్ మంచు మోహన్ బాబు. ఏ పిచ్కా! హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దేవ్ కంటెంట్. సో ఒకవేళ మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో వీడియోలోకి వెళ్ళిపోతే, సో మంచు విష్ణు అండ్ మంచు మోహన్ బాబు గారు ఇద్దరు పరస్పర వివాదాలతో కొట్టుకొని సో పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారు వీళ్ళు. సో మ్యాటర్లోకి వెళ్తే వీళ్ళిద్దరి మధ్యన ఇప్పటి నుంచి ఆస్తి విషయంలో చాలా గొడవలే జరుగుతున్నాయి మనకి. ఆ ఆస్తి గొడవ విషయంలో జరిగేటప్పుడు లాస్ట్ టైం మనకి మంచు విష్ణు గారు మంచు మనోజ్ ఇంటికి వెళ్ళి గొడవ ఆడడం మనం ఆల్రెడీ ఆ వీడియో చూసాము. ఒకవేళ చూడకపోతే ఇప్పుడు ఈ వీడియో చూసాను. ఇప్పుడు ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతూ ఉంటారండి మా వాళ్ళని బంధువుల్ని. సో మ్యాటర్లోకి వెళ్తే, సో మంచు మోహన్ బాబు గారికి చాలా ఆస్తిపాస్తులే ఉన్నాయి. ఆస్తిపాస్తుల్లో మంచు మనోజ్ గారు ఆల్రెడీ బయటకు వచ్చేయడం మీ అందరికీ తెలిసిందే. ఆయన రెండో పెళ్లి కూడా చేసుకోవడం మీ అందరికీ తెలిసిందే. సో అప్పుడు మంచు మనోజ్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. ఇది మామూలుగా గొడవ, ఏం గొడవ కాదు, అది జస్ట్ కైండ్ ఆఫ్ కంటెంట్ కోసం చేసామని చెప్పి. బట్ అదే ఇప్పుడు నిజమైంది. సో మంచు మోహన్ బాబు అండ్ మంచు మనోజ్ గారు ఇద్దరు పరస్పర వివాదాలతో కొట్టుకుని ఒకరికి ఒకరు వెళ్ళి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ చేసుకున్నారు. సో కొడుకు కొట్టాడని చెప్పి తండ్రి కొట్టాడని చెప్పి కొడుకు, అండ్ నెక్స్ట్ మంచు మనోజ్ వాళ్ళ భార్య మీద కూడా మంచు మోహన్ బాబు గారు దాడి చేశారని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయితే అయ్యింది. సో మ్యాటర్లోకి వెళ్తే, సో మంచు మోహన్ బాబు గారికి చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి. మనకి తిరుపతిలో కాలేజ్ కూడా ఉంది ఆయనకి. సో అండ్ ఇంకా చాలా ఇల్లులు కానీ లేదంటే చాలా ఉన్నాయి ఆయనకి. సో ఇలా చూసుకుంటుంటే ఇట్లా తండ్రి కొడుకు కొట్టుకోవడం అది ఆస్తి విషయాల్లో బయట చూస్తాము. సినిమా ఇండస్ట్రీలో కూడా జరుగుతాయేమో, జరుగుండొచ్చు కూడా, బట్ అది ఎప్పుడు బయటికి రాలేదు. బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎప్పుడు మంచి ఫ్యామిలీ అనేది శివయ్య అని అంటారు చూసారా, ఆ శివయ్య బయట పెడుతూ ఉంటాడనమాట. ఆస్తి విషయంలో ఉంటే సర్దుబాటు చేసుకోవాలి, కానీ ఇట్లా పబ్లిక్లోకి వచ్చి చేసుకోవడం అనేది అంత కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. ఈ ఒపీనియన్లోకి మనం వెళ్తే, అంటే మరీ పోలీస్ స్టేషన్ వరకు వచ్చి చేయడం అనేది నా విషయంలో కరెక్ట్ కాదు. అది సినిమా ఇండస్ట్రీ ఒక ప్రముఖులు. సో ఆబ్వియస్లీ అంటే మీడియా కంటెంట్ అంతా సినిమా ఏది ఫస్ట్ ఉంటే అక్కడికి వెళ్తుంది. కాబట్టి సినిమా ఇండస్ట్రీ వాళ్ళ ముందుకు ఇలాంటి ఇష్యూస్ ద్వారా వస్తే ఆబ్వియస్లీ అదే ఉంటుంది. సో అందరి నోట్లో ఉంటుంది. అది పైగా ఆస్తి విషయంలో కొట్టుకోవడం, అండ్ నెక్స్ట్ మోహన్ బాబు మంచు మనోజ్ వాళ్ళ భార్యను కొట్టడం అనేది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియట్లేదు. సో అది కొట్టారో లేదా అని మనమైతే చూడలేదు. సో కంప్లైంట్ అయితే అదే ఫైల్ అయింది. సో నాకైతే ఇదైతే అస్సలు టోటల్లీ కరెక్ట్ కాదు. మంచు ఫ్యామిలీ అనేది ఎప్పుడు న్యూస్లో ఉంటుందని నాకు తెలుసు, కానీ మరీ ఇంతలా న్యూస్ కాకుండా న్యూసెన్స్ అయిపోతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో దీని గురించి వాళ్ళిద్దరు బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడితే కానీ మనకి ఏది క్లారిటీగా తెలీదు. బట్ కంప్లైంట్ అయితే ఫైల్ అయింది. ఇద్దరు పరస్పర వివాదాలతో కొట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇద్దరు కంప్లైంట్ ఇచ్చుకున్నారని చెప్పి. సో ఈ వీడియోలో కంటెంట్ మీకు ఏమనిపిస్తుందో, మీకు నిజంగానే తండ్రి కొడుకు కొట్టుకోవడం సహజమేనా, లేదంటే ఆస్తి కోసం తండ్రి కొడుకు కొట్టడం, కొడుకు తండ్రిని కొట్టడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. సో ఈ వీడియోలో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఒకవేళ నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇలాంటి వీడియోస్ నేను ఇంకా ఎన్నెన్నో చేస్తాను. అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో.